బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో రేపటి నుండి దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇంద్రకీలాద్రి నుంచి మరింత వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రేపటి నుండి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. 12వ తేదీ వరకు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇంద్రకీలాద్రి దిగువన కెనాల్ రేడు దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ నుంచి వినాయకుడి గుడి దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్ దగ్గర ప్రారంభమయ్యేటువంటి సర్వసాధారణమైనటువంటి దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్స్ ఎగువ ఇంద్రకీలాద్రి పై వరకు కూడా భక్తులు బారులు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా 8 నుంచి 10 లక్షల వరకు కూడా భక్తులు దుర్గమ్మ వారిని దర్శనం కోసం పెద్ద ఎత్తున దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో తరలి వస్తారని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బారికేడింగ్ అదేవిధంగా క్యూ లైన్ వ్యవస్థను కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. లక్షల సంఖ్యలో తరలి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీటికి అదేవిధంగా అన్నప్రసాదాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీంతో క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంద్రకీలాద్రి దిగువన కెనాల్ రోడ్డు వద్ద వినాయకుడి గుడి దగ్గర నుంచి సాధారణ సర్వదర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పైన కొండపై వరకు కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి పైన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తిరిగేటువంటి అవకాశం ఉంది. 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఇంద్రకీలాద్రిపై దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దుర్గగుడి అధికారులతో పాటుగా మొత్తం 13 శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం పోలీసు ఫైర్ ఇరిగేషన్ అదేవిధంగా దేవాదాయ శాఖ ఇలాంటి 13 శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి దర్శనానికి తరలివచ్చేది భక్తులకు ఎటువంటి ఇబ్బందికి కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఉదయం 2 గంటల తర్వాత అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సర్వసాధారణ పూజలతో పాటుగా రోజు జరిగేటువంటి కైంకర్యాలతో పాటుగా రేపు ఉదయం స్నపనాభిషేకం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రదోషకాల పూజలు కూడా జరుగుతాయి. ప్రదోషకాల పూజల తర్వాత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అమ్మవారి అలంకారం చేసిన తర్వాత తొలి రోజు 8 గంటల తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. దీంతో యంత్రాంగం అంతా కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఏర్పాట్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రత్యేకంగా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులతో పాటుగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఏర్పాట్లు జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సామాన్య భక్తులకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలను పరిశీలిస్తున్నారు. విజయవాడ కమిషనరేట్ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ యంత్రాంగంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు కూడా తరలించి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. 250 పైగా సీసీ కెమెరాలను కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో వీవీఐపీలకు ప్రత్యేకంగా దర్శనానికి సంబంధించినటువంటి టైం స్లాట్ను కూడా కేటాయించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో వీఐపీలు వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి కూడా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే టైం మెయింటైన్ చేసే విధంగా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వీవీఐపీ దర్శనాలకు సంబంధించి జరిగేటువంటి సమయంలో సాధారణ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీఐపీ దర్శనానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వృద్ధులు వికలాంగులకు సంబంధించినంత వరకు కూడా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సాధారణ ప్రజానీకంతో పాటుగా వీవీఐపీలకు సంబంధించినటువంటి తాకిడి కూడా పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి రోజుల్లో అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలుపుదల చేశారు. కేవలం ముఖమండప దర్శనం మాత్రమే భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి లక్షలాదిగా తరలివచ్చేటువంటి భక్తులకి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంతరాలయ దర్శనాన్ని ప్రతి ఏటా కూడా రద్దు చేస్తుంటుంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా అధికారులు ప్రకటించారు. ఇక అన్నప్రసాదం అదేవిధంగా లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి చేశారు. ఇందులో భాగంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా లేకుండా త్రాగునీటికి సంబంధించి అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్కి సంబంధించి వాటర్ బాటిల్స్కి సంబంధించి దాదాపుగా 30 నుంచి 40 లక్షల వరకు కూడా వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ని సిద్ధం చేస్తున్నారు. ఇక శానిటేషన్కి సంబంధించి కూడా
యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే యంత్రాంగానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తులకి దృష్టిలో పెట్టుకుని అటు ఒకవైపు పారిశుధ్యానికి సంబంధించి, ఒకవైపు వాటర్కి సంబంధించి, అన్నప్రసాదాలు, అదేవిధంగా తీర్థప్రసాదాలకు సంబంధించి, అమ్మవారి దర్శనానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆంక్షలు కూడా విధించారు. ఎటువంటి సాధారణ వాహనాలు కూడా అనుమతించేటువంటి అవకాశం లేదు. దీంతో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించినటువంటి సమయంలో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంద్రకీలాద్రి పైన ఎగువన ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటువంటి కొండ పరిసర ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకి కొండరాలు కూడా పెద్ద ఎత్తున విరిగిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాటిని దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం కూడా ప్రత్యేకంగా రక్షణ చర్యలు తీసుకుంది. రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకి అమ్మవారి దర్శనాన్ని పూర్తి స్థాయిలో కల్పించింది. సాధారణ భక్తులు సాటిస్ఫాక్షన్ కలిగించే విధంగా, సంతృప్తి కలిగించే విధంగా, సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా, అమ్మవారి దర్శనం తర్వాత సంతోషంగా నవ్వుతూ ఇంటికి వెళ్ళే విధంగా యంత్రాంగం అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. మొత్తం మీద రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగానే అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.